హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు పైన ప్రభుత్వం సంచలన నిర్ణయం. మొత్తానికి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మొట్టమొదటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఒక బిగ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీరి రేషన్ కార్డులు అనేది రద్దు అవుతున్నాయి అన్నమాట, క్యాన్సిల్ అవుతున్నాయి. వీరికి బియ్యం కూడా ఇవ్వరన్నమాట. సో ఏంది అంటే పథకాలు కూడా అందాయి అంటున్నారు. ముఖ్యంగా ఎవరు ఏంటనే చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక అమలు చేసే పథకాలు ఏవైనా సరే లబ్ధి పొందాలంటే ముఖ్యంగా రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అర్హత ఉన్నవారు రేషన్ కార్డు కలిగి ఉంటారు. ఇక రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏవి రావు. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే రేషన్ కార్డులకు సంబంధించి మంజూరు చేస్తాయన్నమాట. ఇక ప్రభుత్వ పథకాల కోసం ఆర్థికంగా బాగున్న వారు సైతం అక్రమంగా రేషన్ కార్డులు పొందుతున్నారు. అలాంటి వారిపైన సర్కారు దృష్టి పెట్టిందనమాట. సో కొంతకాలంగా అనర్హులకు సైతం రేషన్ పొందుతున్నట్లు, రేషన్ కార్డు ఫలాలు పొందుతున్నట్లుగా ఇక తెలంగాణ ప్రభుత్వం ఏరువేతకు కార్యక్రమం సిద్ధం చేసిందనమాట. ఇందులో వచ్చేసి అధిక జీతాలు 50,000, ₹1,00,000, 2 లక్షలు పొందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు పొందినట్లు అధికారులు పరిశీలనలు అయితే తేలిందనమాట. అదేవిధంగా తెలంగాణ పౌర సరఫరా శాఖ వారి రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తుందన్నమాట. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి వారి అనర్హులను తేలినట్లయితే వారి రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు. అదేవిధంగా పరిమితికి మించి భూమి ఉండడం కాదు, ఇక 6 లక్షల కంటే ఒక సంవత్సరానికి వార్షిక ఆదాయం అనేది ఎక్కువగా ఉండడం, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారి అందరినీ కూడా రేషన్ కార్డులు అనేది కట్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో 3 ఎకరాల 20 గుంటల కంటే ఎకరం కంటే తరి అనే భూమి ఉన్నా కూడా రేషన్ కార్డులు అనర్హులు అన్నమాట, వారికి రాదు. 7 ఎకరాల 20 గుంటల వరకు కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి కుష్కి ఉన్నా కూడా వారికి రేషన్ కార్డులు అన్నీ కూడా తొలగిస్తారన్నమాట. ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గతంలో ఒక కార్డులో ఉండి తర్వాత సపరేట్ అయిన వారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు, అదేవిధంగా ఎక్కువ జీతాలు పొందుతున్న వారు అందరినీ కూడా తొలగిస్తున్నారన్నమాట. కార్డుకి సంబంధించి చాలామంది రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ పెండింగ్లో ఉంది. చాలామంది అయితే కంప్లీట్ చేశారంటున్నారు. అటువంటి వాటికి కూడా రేషన్ కార్డులు అయితే తొలగిస్తారు. మరొక అప్డేట్ వచ్చిందనమాట. రెండో అప్డేటు, రేషన్ కార్డు ఉన్న వారందరికీ ₹1 కూడా చెల్లించకుండానే ₹5,00,000 ఉచిత బీమా లేదంటే ఇన్సూరెన్స్ కూడా అంటాము. అర్హులు ఎవరు, ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా అమలు రాబోతున్నాయి ఏంటన్నది. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం అనమాట. సో ఇందులో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో ఈ పథకం పేరు ఇందిరా కుటుంబ బీమా పథకం అనమాట. ఈ పథకం ద్వారా ఎంతమందికి అర్హులవుతారు ఏంటంటే దాదాపుగా 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల ఏదైతే జీవిత బీమా కల్పించడం జరుగుతుందని చెప్పేసి. సో దీనివల్ల ఏమవుతుందనంటే కుటుంబంలో సంపాదించే వ్యక్తి కోల్పోయినప్పుడు కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి ₹5 లక్షల బీమా సొమ్ము అండగా నిలుస్తుందని పథకంలో ఏదైనా ఈ పథకంలో నమోదుకు సంబంధించి ఏ కుటుంబమైనా దురదృష్టవశాత్తు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా ప్రాణనష్టం సంభవిస్తే కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం బీమా అనేది అందుతుందన్నమాట. సాధారణ బీమా పాలసీ ప్రతి ఏటా వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇందిరమ్మ బీమా పథకానికి సంబంధించి అయ్యేటువంటి ప్రతి నెల కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ప్రభుత్వం భరిస్తుందన్నమాట. సో మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజల నుంచి పట్టణ ప్రజల వరకు ఒకేసారి ఈ స్కీమ్ వర్తింపజేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ఈ పథకాన్ని సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ, దరఖాస్తు విధానం, క్లెయిమ్ చేసుకునే విధానంపై ప్రభుత్వం దాదాపుగా కసరత్తు అనేది పూర్తి చేసిందనమాట. సో ఇక ఈ పథకానికి సంబంధించి ₹4,000 కోట్ల ప్రభుత్వం కేటాయించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. రేషన్ కార్డు, ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వర్తింపచేయనున్నారు. నామినీ ఇన్సూరెన్స్ అర్హతతో పాటు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలన్నమాట. జూన్ నెల నుంచి ఇంటింటికి వెళ్ళి వివరాలు అనేది మనకు
ఎంక్వైరీ చేస్తారు, నమోదు చేయనున్నారన్నమాట. సో ఇది ఈ పథకం కింద నామినీ అంటే పథకం క్లెయిమ్ చేసుకోవాలన్న 10 రోజుల్లో నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో సొమ్ము అనేది జమ చేయాలని ప్రభుత్వం చర్యలు అనేది తీసుకొని ఉందన్నమాట. ఇవన్నీ కూడా కొత్త అప్డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. పనిలో పని మరో అప్డేట్ ఏంటంటే జూన్ 2వ తారీఖున కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అర్హత అయితే ఉన్నారో వారికి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 3వ అప్డేటు. ఇక 4వ అప్డేట్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా సో ఇటీవల కాలంలోనే ముఖ్యంగా మనకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఒకేసారి 3 నెలల బియ్యం అయితే ఇవ్వడం జరిగింది. అది ఏప్రిల్ నెలలో అయితే ఇవ్వడం జరిగింది అనమాట 1వ తారీఖున. సో ఇలా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం అయితే అందించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. సో ఇక అప్పుడు వేలుముద్రలు పడక చాలా ఇబ్బందులు 3 సార్లు వేలుముద్రలు పెట్టాలని చెప్పేసి ఇలా ఒకదాని అంటే మొత్తం మీద అయితే బియ్యం అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎప్పటి వరకు మరి కొత్త బియ్యం అందిస్తారు అనే దానిపైన కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా 3 నెలల బియ్యం అంటే ఏప్రిల్, మే, జూన్ నెల వరకు అయితే బియ్యం కోటా అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యంతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చేసి రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ముఖ్యంగా రైతుల నుంచి మొక్కజొన్నలు లేదంటే జొన్నలు అనేది కొనుగోలు చేయడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా అంటే బహిరంగ మార్కెట్లో ధర కంటే ఇప్పుడు సబ్సిడీ రూపంలో కావచ్చు ఇటీవల కాలంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గతంలో మాదిరిగా అంటే నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు అయితే అందించాలని సో ప్రభుత్వం భావిస్తుంది. ఈ రకంగా ఫస్ట్ అయితే జొన్నలు, మొక్కజొన్నలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ బీమాకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక అర్హతలు రేషన్ కార్డు తప్పనిసరి ఉండాలి. కుటుంబంలో కోరిన వారి పేరు మీద పాలసీ ఉంటుందన్నమాట. కుటుంబ సభ్యుల అభిష్టం మేరకు యాజమాని లేదా కుటుంబ సభ్యుల పేరు మీద పాలసీ తీసుకోవచ్చు. నామినీకి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. ఇవన్నీ కూడా ఇంటింటి సర్వే అనేది చేయబోతున్నారు. ముఖ్యంగా డిజిటల్ డేటాబేస్ సిద్ధం చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలన అధికారులు, మున్సిపల్ వార్డు అధికారులు సర్వే బాధ్యతలు అయితే అప్పగించనున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఆ వివరాలు అనేది సేకరించబోతున్నట్లు జూన్ 2వ తేదీ నుంచి పథకం విధి విధానాలు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక 10 రోజుల్లోనే అకౌంట్లోకి 5 లక్షల రూపాయలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 3,509 రూపాయల వార్షిక ప్రీమియం ఒకేసారి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించనుందన్నమాట. ఒక్కో కుటుంబానికి 3,509 చొప్పున ప్రీమియం అనేది ప్రభుత్వం చెల్లించనున్నట్లు ఈ మేరకు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ. సో తెలంగాణలో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రేషన్ కార్డు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.